హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం నేను మొదటి వారమే సంపూర్ణం చేసుకున్నానండి. దాని తాలూకా డీటెయిల్స్ అన్నీ వీడియోలో ఉంటాయి. సో పూజ అంటేనే మనకి ప్రసాదాలు కదండి. 9 రకాలు 5 రకాలు అలా చేసే నేను ఆఖరికి 3 రకాలకి దిగిపోయానండి. అంటే కొంచెం ఆరోగ్యం సహకరించట్లేదు, ప్లస్ వర్కింగ్ డే టైం ఫ్రేమ్ కూడా నప్పలేదండి. సో పులగం, పులిహార, దద్దోజనం 3 అన్నప్రసాదాలతోటే నేను ఈసారి నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసేసుకున్నానండి. చేసుకొని అమ్మవారి వ్రతం అయితే సంపూర్ణం చేసుకున్నాము. మీకు లాస్ట్ టైం వీడియోస్లో చూపించుంటాను, కంచం ఒకటి తీసుకున్నానండి. సో ఆ నైవేద్యాల కోసమే తీసుకున్నానండి. సో ఆ నైవేద్యాల కంచంలో పెట్టి బౌల్స్ నేను కేవలం ఈ ప్రసాదం యూస్ చేయడానికే ఆ బౌల్స్ వాడతానండి. ఒక 6 బౌల్స్, అందులో ఈ 3 రకాల ప్రసాదాలు పెట్టి అమ్మవారి నైవేద్యం చూపించేశాను. ఆ తర్వాత మీకు ఈ వీడియోలో ఒక ఫింగర్ రింగ్, గోల్డ్ కాయిన్స్, ఈ 2 తాలూకు స్టోరీ ఉంటుందండి. ఫింగర్ రింగ్ ఏంటంటే మా అమ్మగారిది. ఆవిడ ఫింగర్ రింగ్ పర్చేస్ చేసుకున్నారు. అందులో 80% ఆఫ్ ద అమౌంట్ ఆవిడ దాచుకున్న అమౌంట్ ఏమనివ్వండి, ఎక్స్చేంజ్ చేసుకున్న గోల్డ్ది ఏమనివ్వండి అది. కాకపోతే అందులో 20% ఏంటంటే మా అబ్బాయి లాస్ట్ టైం వచ్చినప్పుడు అమ్మమ్మ ఏదైనా మందులు కానీ లేకపోతే ఏదైనా వాడుకో అని చెప్పి ఇచ్చాడట. 80% ఆఫ్ ద అమౌంట్ ఆవిడదే అయినా ఆ హ్యాపీనెస్ కాకుండా మనవడు ఇచ్చాడు అన్న హ్యాపీనెస్ తోటి ఆవిడ వచ్చిన వాళ్ళందరికీ ఇదిగో మా మనవడు కొన్నాడని చెప్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. అంటే కూతురు, కొడుకు, కోడలు, అల్లుడు ఎవరు ఏం పెట్టినా మనకి ఆవిడ పెద్దవాళ్ళు కాదు, కానీ మనవలు ఇచ్చేటప్పటికి ఎంతో ముచ్చట పడుతూ ఉంటారు కదండి. అది ఆ హ్యాపీనెస్ నాకు ఆవిడ కళ్ళల్లో కనబడింది. అలాగే గోల్డ్ కాయిన్స్ ఈ హిస్టరీ ఏంటి అని అంటే, నాకు 2 ఇయర్స్గా కొంచెం ఈ న్యూ హౌస్ తీసుకోవడం, బాబు ఫర్దర్ స్టడీస్ వాటి మీద గోల్డ్ పర్చేసింగ్ అయితే ఆల్మోస్ట్ స్టాప్ నేనండి. కాకపోతే ప్రతి సంవత్సరం వస్తున్న ఆన్వాయితీ ఏదో ఒకటి కొంటాం కదా అని ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ కూడా మా అబ్బాయి నాకు సర్ప్రైజ్గా ఫింగర్ రింగ్ ఇచ్చాడు. సరే ఈ సంవత్సరం ఇంక ఏమున్నాయి, పాపం పెరిగిపోయినట్టు గోల్డ్ రేట్ కూడా పెరిగిపోతుంది, ఇంకేం పర్చేస్ చేయలేంలే, చీర అవి చూపించేద్దాం అమ్మవారికి అనుకున్న టైంకి మా హస్బెండ్ వచ్చి నాకు రోజు మెసేజ్లు వస్తున్నాయి, పాయింట్స్ అంటున్నారు, ఒకసారి చూస్తావా అంటే అదేదో జ్యోతిక సినిమాలో నాకా అన్నట్టు నన్నా అని చెప్పి కూర్చొని ఒక వీకెండ్ 1.5 అవర్ రీసెర్చ్ చేయగా ఆయన దాంట్లో ఆల్మోస్ట్ చాలా వర్తున్న పాయింట్స్ ఉన్నాయండి. అవన్నీ రిడీమ్ చేసుకుంటే 22,000 రూపీస్ రిడీమ్ అయ్యాయి. అది నేను జిఆర్టీ వౌచర్స్గా రిడీమ్ చేసుకొని 1.5 గ్రామ్ నేను అలాగా కాయిన్స్ తీసుకున్నానండి. అయ్యో లేదు, ఏం ఐటెం కొనుక్కోవాలని ఉన్నప్పుడల్లా అమ్మవారు ఏదో ఒక రూపంలో, కింద సంవత్సరం బాబు రూపంలోని ఈ సంవత్సరం మా వారి రూపంలో నాకు ఏదో రకంగా ఒక ఐటెంని అయితే సమకూర్చుకుంటున్నారు. ఆవిడకి తృప్తి పడుతున్నారో ఆ తృప్తే మనకు కూడా ఉంటుంది కదండి. అందుకోసం నేను హ్యాపీ మూమెంట్ షేర్ చేసుకున్నాను. అలాగే నేను నా కార్డులో కూడా పాయింట్స్ ఉంటాయి. అవి ఆల్మోస్ట్ నేను బిగ్ బాస్కెట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ అలా గ్రాసరీస్కి వాడేస్తాను కాబట్టి మా హస్బెండ్ దగ్గర ఏముంటాయిలే అనుకున్న నాకు ఇంత సర్ప్రైజింగ్గా హ్యాపీనెస్ షేర్ అయింది. అందుకోసం మీకు ఆ విషయం చెప్పానండి. ఇందులో మీకు ఆ పాయింట్స్ అవన్నీ కూడా మీకు చూపించాను, అంటే ఎలా రిడీమ్ చేసాము ఏంటి అని. అలాగే ఇక్కడ ఒక బ్యాగ్ మీకు కనబడుతుంది కదండి, అది మేము కోల్కతా వెళ్ళినప్పుడు మార్కెట్లో తీసుకున్నాము. ఎప్పటికైనా నైవేద్యం అదే మనకి వరలక్ష్మి వ్రతం అవి ఫ్యూచర్లో ఎప్పుడైనా వచ్చినప్పుడు అందులో తాంబూలం పెట్టిస్తే ఒక సింగిల్ పెయిర్ ఆఫ్ క్లోత్స్ ఆ బ్యాగ్లో పెట్టుకుని ఎక్కడికైనా వెళ్ళిపోవడానికి ఆడవాళ్ళకి బాగుంటుంది కదా అని చెప్పి అది ప్లాన్ చేసి తీసుకున్నామండి. ఈ సంవత్సరం ఆ బ్యాగ్స్లోనే నేను తాంబూలం పెట్టి వచ్చిన అమ్మ వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చానండి. అంటే అది ఆల్మోస్ట్ తీసుకున్న బ్యాగ్స్ అన్నీ బ్లాక్ కలరే వచ్చాయి. ఎన్నో ట్రై చేసాం కలర్స్ వేరేది ఇవ్వండి అని, కానీ అది కుదరలేదు. అయితే బ్యాగ్ కలర్కి ఏముందిలే అని చెప్పి తీసుకున్నాం. బట్ తీసుకున్న పీసెస్లో ఒక 10% డిఫరెంట్ కలర్స్, బట్ 90% బ్లాక్ కలర్సే వచ్చాయి. చాలా బాగున్నాయండి. సో ఇలా మా ఇంటి వరలక్ష్మి వ్రతం చాలా సింపుల్గా జరిగిందండి. మరొకసారి అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా.